ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఖ్యా వ్లాగ్స్. పార్ట్ 1 ఎక్కడ ఆగిపోయింది? మా ఫ్రెండ్షిప్. సో పార్ట్ వచ్చేసి 1 ఫైన్ డే ఇలానే లేట్ నైట్స్, ఇంకా బయటికి వెళ్ళడము, నైట్ అంతా చూపించడము, నైట్ లైఫ్ హైదరాబాద్లో మొత్తం చూపించడము, ఇట్లా ఫ్రెండ్షిప్ని బాగా ఎంజాయ్ చేసినాం. ఆల్మోస్ట్ ఒక 6 months అనుకుంటా, చాలా బాగా ఎంజాయ్ చేసినాం. ఒకరి కంపెనీ ఒకరు ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ఆయన ఫాల్స్ ఏమన్నా ఉన్నా ఆయనకి చెప్పడానికి స్పేస్ నాకు ఇస్తున్నారు. అండ్ నాదేమన్నా ఉన్నా ఇలా కాదు ఇలా అని నాకు చెప్తే నాకు కూడా ఆ యాక్సెప్టెన్సీ పెరుగుతుంది. సో కంపాటబిలిటీ అనేది కొంచెం ఒక స్మాల్ అంటే ఒక స్టెప్ టు సెకండ్ స్టెప్కి ఆ కంపాటబిలిటీ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఫ్రెండ్షిప్ నుంచి రిలేషన్షిప్కి వచ్చేసినప్పుడు నాకు ఎప్పుడు ఈవినింగ్ అవుతుందా, నేను ఎప్పుడు తనకి కలుస్తున్నా అని చెప్పి చాలా ఎక్సైట్మెంట్ అనేది. అంటే నేను ఈవినింగ్ కోసం నేను బుకింగ్లో కూడా కొట్టకుండా వెయిట్ చేస్తుంటా. తన దగ్గరికి వెళ్ళి తనకి బుకింగ్ కొడుతున్నట్టే చెప్పి అక్కడ కార్లో వెయిట్ చేస్తూ ఉంటా. ఎందుకో మరి అసలు ఈవినింగ్ కాగానే నాకు అసలు బుకింగ్లే కొట్టబుద్ధి కాదు. నేను ఎప్పుడు వెళ్ళి తను ఎప్పుడు చూడాలి, ఎప్పుడు కలవాలి అన్న క్యూరియాసిటీ అనేది చాలా ఎక్కువగా ఉండేది చాలా. సో అప్పుడు నాకు ఎలా అంటే, నేను హాస్టల్కి 7 o'clock నా లాగౌట్ అయిపోతుంది అన్నాను కదా. 7 o'clock లాగౌట్ అయిపోయిన తర్వాత నేను హాస్టల్కి వచ్చి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి 7:30కి మాకు డిన్నర్ స్టార్ట్ చేసేస్తారు. డిన్నర్ చేసేసిన తర్వాత ఏదైనా ఒక మూవీ అలా పెట్టుకొని, లేకపోతే ఎక్కడ ఉన్నావు ఏంటి అని వీడికి కాల్ చేయడం. సో అలా కాల్ చేసేదాన్ని. అప్పుడు రావచ్చు కదా మరి, బయట ఒక 10 నిమిషాలు మాట్లాడేసి వెళ్ళవు అని అనేదాన్ని. అప్పుడు నేను ఇక్కడే ఉన్నా మీ హాస్టల్ కింద అంటాడు. అదే నేనైతే ఒకసారి షాక్ అయ్యి, అసలు నేను మెసేజ్ చేసిన, నేను వర్క్ బిజీలో ఉండి ఎప్పుడైనా ఫ్రీ అయినప్పుడు నేను ఒక్క మెసేజ్ చేసిన వితిన్ సెకండ్స్ ఆన్సర్ వచ్చేది, వితిన్ సెకండ్స్ రిప్లై వచ్చేసేది. ఏంటి ఎప్పుడు నువ్వు ఆన్లైన్లో ఉంటావా, నేను ఎప్పుడు మెసేజ్ చేసినా నువ్వు వెంబడే రిప్లై ఇస్తావు, డ్రైవింగ్ చేయట్లేదా అని అడిగేదాన్ని. నేనేమో ఆ మెసేజ్ కోసమే వెయిట్ చేసేటోని రోజు మొత్తం. ఒక రోజు అన్నమాట సెక్రటరియట్ దగ్గర మేము కూర్చున్నాం. ఈవినింగ్ 7 అయిపోయిన తర్వాత, ఆఫీస్ అయిపోయిన తర్వాత సాటర్డే రోజు 8 o'clockకి అక్కడ కూర్చున్నాము. అక్కడ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు బేసిక్గా ఆ ఫ్రెండ్షిప్ బాండ్లోనే తనకి ఏమనిపించిందో నాకు తెలియదు, కానీ 1 kind of ఎఫెక్షన్ అనేది ఒకరి మీద ఒకరికి స్టార్ట్ అయిపోయింది. ఈయన అప్పుడు మా పరిచయాలు, కొన్ని రోజుల పరిచయాల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అనమాట. ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ మమ్మీతో, వాళ్ళ అమ్మతో, నాన్నతో చెప్పారంట, ఇట్లా మన అమ్మాయి ఉంది కదా, సో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందమ్మా అని అడిగిండంట. అడిగితే వాళ్ళు ఏం రిప్లై ఇచ్చారు? అమ్మాయికి ఇష్టమేనా ఏంది, అసలు ఎలా సెలెక్ట్ చేసుకున్నావు అని చెప్పి అడిగారు. అయితే నేను చెప్పిన, అమ్మాయి చాలా సపోర్టివ్ అమ్మాయి, చాలా పాజిటివ్ వైబ్ ఉంటుంది. ఒక ప్రయత్నంలో ఓడిపోతే తను ఒక సపోర్టివ్గా ఉండే క్యారెక్టర్ అమ్మా తందని చెప్పిన. అంటే చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటుంది ఎటువంటి ఓటమినైనా కూడా అని చెప్పిన. ఇంటికి వెళ్ళాను నేను. ఇంటికి వెళ్ళినప్పుడు మమ్మీ డాడీకి ఇలా జస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నేను అనేసి అన్నాడు. అసలు నువ్వు ఫస్ట్ నన్ను పెళ్లి చేసుకుంటా అని నాతో చెప్పలేదు. మన ఇద్దరం అసలు నేను నెక్స్ట్ రిలేషన్షిప్ నీకు కంటిన్యూ అంటే నాకు నీతో కంటిన్యూ చేయాలి ఉంది ఈ బాండ్ ఫర్ ఎవర్ అని కనీసం నాకేంటి మీరు చేయలేదు. డైరెక్ట్ పోయి మీ పేరెంట్స్ని ఎట్లా అడుగుతావు, నువ్వు అసలు ఎట్లా అడుగుతావు అని చెప్పేసి నేను సీరియస్ అయిపోయి ఫోన్ పెట్టేసిన. ఇంకా ఫోన్ పెట్టేసిన తర్వాత దాని తర్వాత ఇంకా కొంచెం కైండ్ ఆఫ్ డిస్కషన్ లాగా అయింది. దాని తర్వాత ఈయన గారు మళ్ళీ వాళ్ళ అన్నయ్య పెళ్ళి ఉందని ఇంటికి వెళ్ళిండు. వాళ్ళ అన్నయ్య పెళ్ళి ఉందని ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు కొంచెం ఈయన పాస్ట్ తెలిసిందనమాట. సో అదే ఆబ్వియస్గా బ్యాచిలర్స్ ఉన్నప్పుడు పాస్ట్ అనేది కామన్ అనుకోండి, పాస్ట్ తెలిసింది. కానీ నేను నార్మల్గా ఈయనని కలిసినప్పుడు నేనేమనుకున్నా అంటే సుత్తపూస అనుకున్నా. అమ్మ ఈయనకి ఏం తెలీదు అనేసి. అంటే ఆ జర్నీలో, ఆ 6 months ఫ్రెండ్షిప్ జర్నీలో ఏది నా సీక్రెట్స్ ఉన్నా, నా పాస్ట్ ఉన్నా, సంథింగ్ ఎల్స్, ఇంక ఏది ఉన్నా మా ఫ్యామిలీ థింగ్స్ నుంచి ఎవ్రీథింగ్ నేను తనకి షేర్ చేసిన. తను నాకు ఏది షేర్ చేయలేదు. సో అంత సైలెంట్గా అంటే అరే ఈయనకి పాస్ట్ ఎక్కడ ఉండుంటుందిలే, ఈయన అలా చేసి ఉండడులే అని అనుకుంటాం కదా. సో ఫస్ట్ ఆ థాటే రాలేదు నాకు. సో అది ఆ రోజు వేరే మా రిలేటివ్ తరపున నాకు ఆ మ్యాటర్ తెలిసింది. ఆ మ్యాటర్ తెలిసిన తర్వాత నేను కాల్ చేసిన. డిస్కషన్ అయిపోయింది అనమాట. ఈయన కాల్ చేసి, ఇలాంటి సోది ముచ్చట్లు నాకు అస్సలు నచ్చవు, నువ్వు నాకు అసలు కాల్ చేయకు ఇంకోసారి, సీరియస్గా నేను ఫోన్ పెట్టేసి పక్కన పెట్టేసి. అసలు నేను అప్పుడు ఏంటంటే మా బ్రదర్ మ్యారేజ్ ఉంటే ఆ మ్యారేజ్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళిండు. ఇప్పుడు మొత్తం మ్యారేజ్ మొత్తం అసలు నేను ఇంకా పట్టించుకోలేదు, నేను ఇంకా ఫోన్ చేయలేదు, కాల్ చేయలేదు, నేను చెయ్యను అని చెప్పేసి నేనే చేసిన 4-5 సార్లు. ఇక నేను ఆల్మోస్ట్ ఫోన్ నైట్ అంతా స్విచ్ ఆఫ్ పెట్టినా.
ఆ రోజు నైట్ అంతా నిద్ర పట్టలేదంట ఈయనకి. నెక్స్ట్ డే మార్నింగ్ 7 అరౌండ్ నేను స్విచ్ ఆన్ చేసిన, జస్ట్ ఆన్ చేసిన సెకండ్కే ఈయన కాల్ వచ్చింది. ఏంటి అంటే, అమ్మయ్య నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసావా, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఏమైంది ఏంటి అని. నాకు ఒక్క క్షణం కూడా నిద్ర రాలేదు. అంటే అసలు నాకు ఫోన్ చేయకు అని నేను అన్నా. నేను ఫోన్ చేయకు అంటే, సరే నువ్వు మాతో మాట్లాడకపోయినావు కానీ ఇప్పుడైతే కాల్ ఆన్సర్ చేసినావు కదా, సరే చాలు నాకు హ్యాపీ, నేను వెళ్ళి పడుకుంటా, ఏదైనా డిస్కషన్ అంటే తర్వాత మాట్లాడదామని చెప్పి మళ్ళీ ఫోన్ పెట్టేసి వెళ్ళి పడుకున్నాడు. అసలు నేను లైఫ్లో ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క గంటలా ఉన్న రోజు అంటూ ఉంటే అది ఆ రోజే. ఎందుకంటే నేను 8 o'clock 9 o'clock 10 o'clock వరకు తన ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నా. నైట్ మొత్తం పడుకోలేదు, అసలు నిద్ర రావట్లేదు నాకు, నైట్ మొత్తం పడుకోలేదు. ఆ టైం వరకు నేను వెయిట్ చేస్తూనే ఉన్నా. అప్పుడు ఒక ఫోన్ వచ్చింది. మా ఫోన్ మాట్లాడిన తర్వాత ఎంత ఖాళీగా ఉందంటే మనసు, అసలు చాలా ఫ్రీగా, అంటే ఏదో నైట్ నుంచి ఉన్న మొత్తం గిల్టీ ఫీలింగ్ మొత్తం వెళ్ళిపోయినట్టు. అంటే అట్లా ఉంటుందా అని చెప్పి నాకు ఆ క్షణం తెలిసింది. ఆయనకి కూడా తెలీదు, అంటే నాకు కూడా చెప్పలేదు ఇలా నువ్వంటే నాకు ఇష్టమని, నాకు చెప్పలేదు. తనకి నేనంటే అంత ఇష్టమని తనకు కూడా తెలీదు. ఆ రోజు అర్థమైంది ఏంటి ఈ ఫీలింగ్ ఇలా ఉంటుందా అని చెప్పి ఆ రోజు అర్థమైంది. నెక్స్ట్ డే నేను ఇంకా కాల్ ఆన్సర్ చేసిన, ఆయన పడుకున్నాడు. మళ్ళీ ఈవినింగ్ ఏదో కాల్ చేశాడు. కాల్ చేసి నువ్వు ఏదన్నా పాస్ట్ రిలేటెడ్ ఏదన్నా నువ్వు నాకు చెప్పేది ఉండే, గుడ్ ఆర్ బ్యాడ్, నెక్స్ట్ జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము, ఆలోచించుకొని అర్థం చేసుకొని స్టార్ట్ అవ్వాలి. కానీ ఏది కప్పిపుచ్చుకొని మనం జర్నీ అనేది ఒక 60 years జర్నీ అనేది మనం స్టార్ట్ చేయలేం కదా. కొంతమంది ఇప్పుడు రిసీవ్ చేసుకున్నావు పాజిటివ్ గా, కొంతమంది అట్లా చేసుకోరు. ఇప్పుడు చెప్పి ఎందుకు ప్రాబ్లం ఇబ్బంది పెట్టడం అని చెప్పి మేము ఏంటంటే చెప్పం. ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్తే రేపటి రోజు ఏంటంటే దాన్నే గుచ్చి తీస్తారని చెప్పి కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. బేస్ ఆన్ వాళ్ళ మైండ్ సెట్. నువ్వు ఇట్లా అర్థం చేసుకున్నావు అంటే నేను ఫస్టే చెప్పేసేటోని. అంటే అప్పుడు అర్థమైంది బాబు గారికి ఇంకా క్లియర్గా, నేను ఇంకా బాగా అర్థం చేసుకుంటాను, డెప్త్గా అర్థం చేసుకుంటా అని అర్థమైంది. దాని తర్వాత అది కొంచెం ఇష్యూ సార్ట్ అవుట్ అయిపోయింది. దాని తర్వాత ఇంటి దగ్గర నుంచి ఈయన వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత అనుకుంటా ఈవినింగ్ నా ఆఫీస్ అయిపోయిన తర్వాత 7-8 o'clock మేము బయటకు వెళ్ళినాం, కూర్చున్నాం. ఐఎమ్ సారీ, నీకు ముందే చెప్పుండాల్సింది, చెప్పాలని చాలాసార్లు అనుకున్నా, కానీ ఇంత టైంలో నేను చెప్పలేదు, అది నా తప్పే అని చెప్పేసి సారీ చెప్పాడు. ఇక్కడ బావర్చిలో తిన్నాం బిర్యానీ. అక్కడ నుంచి మనము డైరెక్ట్ సెక్రటరియట్ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్తున్నప్పుడు మాకు ఫేమస్ ఫుడ్ బావర్చి బిర్యానీ. మా ఆయనది, నాది కాదు. అక్కడ తినేసి ఆ ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్తున్నప్పుడు కార్లో అసలు మా ఆయన నేను ఫస్ట్ టైం ఈయన కళ్ళల్లో ఓకే ఈయనకి ఇంత ఎమోషన్ ఉంటుందా, ఇంత ఎమోషన్గా ఫీల్ అయ్యిందా అని నేను అనుకున్నా. డ్రైవింగ్ చేసుకుంటూ మాట్లాడుకుంటేనే నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నా, చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా అని అనుకుంటూ ఏడుస్తున్నాడు. కోడలు అన్నప్పుడు వచ్చినప్పుడు అమ్మ నాన్నల్ని వేరుగా చూడకుండా వాళ్ళ మమ్మీ డాడీ అనుకొని చూసుకోవాలి అనే మాట తన నోట్లోంచి వచ్చినప్పుడు నాకు ఇక కన్నీళ్ళు లాగలే అసలు. ఇక విత్ ఇన్ సెకండ్స్ టకా చాలా ఉన్నాడు. అరే అంత గొప్ప మాట నేనేం చెప్పేసిన, అసలు ఏమైంది, నేను ఎందుకు ఏడుస్తున్నాడు, నేను అంతేం బాధ పెట్టినా, నేను ఫీల్ అవుతున్నా. అప్పుడు ఏడ్చుకుంటూనే, ఎక్స్ప్రెషన్ ఏం లేదు ఫేస్లో, ఏడ్చుకుంటూనే అంటున్నాడు. అంటే నేను మా అమ్మని ఇన్ని రోజులు బాధ పెట్టినా, కానీ తనకి నేను ఏదైనా ఒక పెద్ద గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే అది నువ్వే అన్నాడు. అమ్మా కథ ఇంకా నేను మాటలు లేవు. ఇంకా నేను ఇలాంటి అమ్మాయి రావాలి నా లైఫ్లో అనేసి నేను కోరుకున్నా. అలాంటి అమ్మాయి వస్తుందని నేను అనుకోలేదు, కానీ వచ్చావు, ఆయన చాలా చాలా హ్యాపీ అని చెప్పేసి ఏడుస్తున్నాడు. నేను ఓకే, సో మెన్కి ఎమోషన్ టచ్ అయితే ఈ లెవెల్లో ఏడుస్తారా అనిపించింది. ఫస్ట్ టైం నా కోసం ఏడ్చిండు. కాదు నా కోసం కాదు, కానీ నా వల్ల అనుకోవచ్చు, అది హ్యాపీ టీయర్స్, నా వల్ల ఏడ్చాడు. తర్వాత నెక్స్ట్ డే మా ఫస్ట్ డేట్, ఆఫీస్ పక్కన ఒక మండి ఉంటుంది, వెళ్ళి మండి తినేసి చాలా హ్యాపీగా వచ్చినాం. అంటే అప్పటి వరకు ఫ్రెండ్షిప్ బాండ్లో ఉన్నా కూడా ఒకసారి రిలేషన్షిప్ స్టార్ట్ అయిన తర్వాత ఓకే హీఈస్ మైన్, నేను తన మనిషిని అని ఆ ఫీలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి డిఫరెంట్గా అనిపిస్తుంది. సో కొంచెమే, అంత పెద్దగా ఏం లేదు, అంత పెద్దగా ఏముంది, అంత పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే ఫ్రెండ్షిప్ బాండ్లో ఉన్నప్పుడు మనకి ఇంకా వేరే వాళ్ళు మనకి ఎవరైనా తగిలితే, బెస్ట్ ఏమైనా తగిలితే ఇటు ఫ్రెండ్ లానే ఉండిపోతాడు, అటు ఫీలింగ్స్ షేర్ అయిపోతాయి కదా. కానీ ఇక్కడ ఫీలింగ్స్ షేర్ చేయాల్సిన చాయిస్ రాలేదు కాబట్టి ఇక ఆ బాండ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇంకా సో ఎక్కువ ఉంటుంది, మన మనిషి, నా మనిషి, నా కోసం, అరే ఎక్కువ ఉంటుంది ఫీలింగ్. మాట్లాడుకుంటాం, మాట అసలు మేము మొత్తం నైట్ మొత్తం మాట్లాడుకుంటూనే ఉన్నాం. అంటే నేను ఎక్కువ మాట్లాడను, తను వింటూనే ఉంటా. అది ఎన్ని గంటలైనా సరే నేను వింటూనే ఉంటా. నాకు అసలు ఓపిక అనేది చాలా ఉంటుంది, నాకు ఎనర్జీ అనేది తగ్గదు. అలా రిలేషన్షిప్
దాన్ని ఒక 6 మంత్స్ ఎంజాయ్ చేసినాం మేము. ఒక 6 మంత్స్ ఎంజాయ్ చేసిన తర్వాత ఎట్లా వచ్చింది అంటే స్టేజ్, నేను సింగిల్ డాటర్ని కదా, సో మా ఇంట్లో ఆల్రెడీ నాకు మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేసేసారు. నేను మా అమ్మకి చెప్పలేదు, నేను అంటే టైం వచ్చిన తర్వాత చెప్దాంలే, ఇంకా టైం కొంచెం తీసుకుందాము, ఇంకా ఒకరినొకరు బెస్ట్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి కొంచెం టైం తీసుకుందామని చెప్పేసి మేము అనుకుని మేము చెప్పలేదన్న. ఒకరోజు మా మమ్మీ డాడీ నేను హైదరాబాద్ మొత్తం వాళ్ళకి చూపిద్దాము, జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళని బాగా ఎక్స్ప్లోర్ చేయించాలి, ట్రిప్స్కి తిప్పాలి అని నేను చాలా కోరికగా ఉండే అనమాట, నాకు ఆ ఇష్టం. సో మమ్మీ డాడీని ఇద్దరిని హైదరాబాద్ మొత్తం చూపిస్తారండి మమ్మీ అని వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు నేను రూమ్లో ఉన్నా, హాస్టల్ నుంచి రూమ్కి షిఫ్ట్ అయిపోయినాను. నేను ఇంకొక అక్క ఇద్దరము రూమ్కి షిఫ్ట్ అయిపోయినాము. అప్పుడు మా మమ్మీ డాడీ వచ్చారు. వాళ్ళు ఇక మా ఇంటి దగ్గర మా రూమ్లో స్టే చేశారు. స్టే చేసి ఇంకా నెక్స్ట్ డే బయటకు తిప్పడానికి వెళ్ళినప్పుడు ఈయన కారే అనమాట, కార్లో తీసుకెళ్ళామంటే ఇంక అప్పుడు వాళ్ళని అంటే బేసిక్గా ఈయన ఎవరినైనా పెద్దవాళ్ళని బాగా రెస్పెక్ట్గానే మాట్లాడతారు. సో ఈయన ఇచ్చిన రెస్పెక్ట్, ఆ కేర్ మా మమ్మీ డాడీకి చాలా బాగా నచ్చింది. మునేష్ని చేసుకోవచ్చు కదా నువ్వు అని అన్నారు. అయితే మునేష్ చేసుకుంటా అమ్మా అన్నాను. మా మమ్మీ అడిగింది ఫస్ట్, మేమేం చెప్పలేదు మా రిలేషన్షిప్లో. చేసుకుంటావా అంటే చేసుకుంటా అమ్మ, మంచోడే, మనకి నీకు కూడా కొడుకులేరు కదా, మిమ్మల్ని కూడా అమ్మా నాన్నలాగా చూసుకునే మనిషి వస్తే నాకు కూడా అంతకు మంచి హ్యాపీ ఉంది, ఆ అబ్బాయి అలాంటి మనిషే అనేసి చెప్పినా నేను. ఇంకా దాని తర్వాత ఇంటికి వెళ్తే మా బావ వాళ్ళంతా నాకు సంబంధం చూస్తున్నారు. సంబంధం చూసి నాకు ఫోన్ చేసి ఇట్లా ఒక సంబంధం వచ్చింది, ఖమ్మంలో ఒక సంబంధం ఉంది, సో నువ్వు వస్తే రేపు నిన్ను చూసేసి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుందాం అనుకుంటున్నారు, నీ ఫోటో నచ్చిందంట, నిన్ను కలుద్దాము డైరెక్ట్గా అని చెప్పేసి అనుకుంటున్నారు అని చెప్పింది. అమ్మ నేను షాక్. నేను మమ్మీకి సరే బావా నేను ఒకసారి మమ్మీకి ఫోన్ చేసి చెప్తాను, మమ్మీ నీతో మాట్లాడుతుందని చెప్పిన. అమ్మకి ఫోన్ చేసిన, అమ్మ బావ ఇట్లా సంబంధం చూసేసిండు, ఖమ్మం అంట, గవర్నమెంట్ జాబ్ అంట, మరి నువ్వు వెళ్ళి మాట్లాడతావా ఏంటి అత్తమ్మ వాళ్ళతో అన్న. ఎంత మన సైడ్ నుంచి ఉన్న ఎఫర్ట్స్, బాయ్ నుంచి ఎంత ఎమోషన్ ఉన్నా కూడా విలేజెస్ వచ్చేసరికి, ఫ్యామిలీస్ వచ్చేసరికి ఆడవాళ్ళే వెళ్ళి అబ్బాయి వాళ్ళని అడగాలి కదా. సో మా మమ్మీకి చెప్పిన వెళ్ళమ్మా అంటే, ఇక నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళింది, అత్తమ్మతో మాట్లాడింది, ఇట్లా నా కూతురు ఇద్దాం అనుకుంటున్నా, ఈ అబ్బాయికి కూడా ఇష్టం, నేను అడిగినా ఇష్టము అని అన్నట్టే చెప్పిండు, ఒకసారి మీకు కూడా ఇష్టమేనా అని చెప్పి మా అమ్మ అడిగింది. మా అమ్మ అడిగితే అత్తమ్మ నాకు ఫోన్ చేసింది, నేను ఆఫీస్లో ఉన్నప్పుడు. అత్తమ్మ ఫోన్ చేసి అమ్మ ఇట్లా వచ్చి నన్ను అడుగుతుందమ్మా, మరి నీకు ఇష్టమేనా మా అబ్బాయిని చేసుకోవడం అని అన్నది మా అత్త. నాకైతే భలే సిగ్గు అనిపించింది. ఏం తెలుసా, మేము ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నాం, కానీ పెద్దవాళ్ళ తరపున వచ్చింది అది. అంటే మేము మా ఇద్దరికి పెళ్లి చేయండి అని 2 ఫ్యామిలీస్ని మేము అడగలేదు. నా గుణం వాళ్ళకి నచ్చి వాళ్ళ అమ్మ నాన్నలు ఓకే అనుకున్నారు, ఈయన మా వాళ్ళకి నచ్చి వాళ్ళు వచ్చి అడిగారు. సో నాకు ఓకే అత్తమ్మ, అమ్మ ఏది చెప్తే అది అనేసి నేను అన్నా. ఏంటి మళ్ళీ మా అమ్మకి ఫోన్ చెప్పించి మా అమ్మ ఈయనతో మాట్లాడింది. నాకెమ్మడే దాని తర్వాత నాకు ఫోన్ వచ్చింది, నాకు ఫోన్ చేసి నీకు ఇష్టమా అంటే నాకు ఇష్టమే, మా అమ్మకి ఇష్టమైతే నాకు ఇష్టమే అని చెప్పి నేను చెప్పేసిన. అదే నేను తక్కువ ఇంకా నేనైతే సమాధానం అయిపోయినా, అదే ఆన్సర్ చెప్పిండు ఆయన కూడా. ఆయనకి ఇచ్చి చేద్దాం అనుకుంటున్నా, మమ్మల్ని దగ్గరలో చూసుకుంటాడు అని చెప్పేసి మా అమ్మ చెప్పేసింది అనమాట. ఓకే అని చెప్పేసి ఇంకా మా బావ వాళ్ళు కూడా ఓకే అన్నారు. ఇక దాని తర్వాత ఇలా రాకపోకలు, వాళ్ళ ఇంటికి మేము రావడం, మా ఇంటికి వాళ్ళు రావడం, రాకపోకలు స్టార్ట్ అయిపోయినాయి. ఎంగేజ్మెంట్ తర్వాత చేసుకుందాం అనుకున్నాం మేము. ఎంగేజ్మెంట్ పెళ్ళి అనేది ఒకటేసారి చేసుకుందాం అనుకున్నాము, కానీ సిచ్యువేషన్స్ ఎలా డిమాండ్ చేసినాయంటే, ఒక మెయిన్ సిచ్యువేషన్ చెప్పాలి, నాకు ఎంగేజ్మెంట్ తొందరగా చేసుకోవాలి అంటే మా ఫ్యామిలీస్కి తెలుసు, వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు, మా ఫ్యామిలీకి తెలుసు, మేము ఎవరికి చెప్పలేదు, ఇంకా మా రిలేటివ్స్కి ఎవరికి ఇక చేసుకుందాము అని మేము ఎవరికి చెప్పలేదు. సో అందరికీ చెప్పే టైం వచ్చింది అనడానికి ఒక మెయిన్ సిచ్యువేషన్ ఉంది. తీజు తెలుసు కదా, మా బంజారాస్లో తీజు చేస్తారు, తీజ అనేది ఫెస్టివల్, బతుకమ్మ పండుగ అన్నట్టు. సో వీళ్ళ ఇంట్లో మా ఇంట్లో ఒప్పుకున్నారు కాబట్టి ఆ తీజ్ పండుగకి మా అమ్మ ఈయన ఇన్వైట్ చేసింది. ఏ ఫెస్టివల్ జరిగినా కూడా అసలు ఎంత రచ్చ చేసామంటే 12, 1, 2 వరకు డాన్స్ చేసి అలసిపోతాం. మా అన్నదమ్ముళ్ళు మేము మాత్రమే మా ఏరియా మట్టికి డీజే పెట్టుకొని తీజ్కి డాన్స్ వేసినప్పుడు ఈయన కూడా వచ్చిండు హీరో, ఈయన కూడా డాన్స్ వేసిండు, కానీ నేను ఊర్లో ఎవరికి చెప్పలేదు. ఈయన డాన్స్ వేసిండు, డాన్స్ వేసి అలసిపోయి చెమట తుడుచుకుంటుండు, వాటర్ తాగడానికి లేవు, ఒక్కడే పోయింది. నేను అందరి ముందు పోయి ఖర్చు ఇవ్వలేను, నేను వాటర్ దూపైతుందా వాటర్ ఇవ్వలేను, నేను ఏం చేయలేని పొజిషన్లో ఉండే నేను. ఈయన షాప్కి వెళ్ళి 20 రూపీస్ వాటర్ బాటిల్ కొనుక్కొని తాగిండు. నేను దూరం నుంచి చూసిన, నేను డాన్స్ చేయడం ఆపేసిన. అసలు నాకు ఎట్లా అనిపించిందంటే, అసలు ఆ రోజు నేను డాన్స్ చేయలేకపోయినా. ఇంకా నువ్వు వెళ్ళిపోతావా, వెళ్ళిపో అని నాకు జస్ట్ దూరం నుంచి సైకిల్ చేసి ఈయన వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే వచ్చి ఈయన ఏదో వర్క్లో ఉన్నాడు, నేను ఎంగేజ్మెంట్ చేసుకున్నావు, నేను మెల్లగా పోయి మామ ఏం చేస్తున్నావు అని చెప్పి మెల్లగా మాట్లాడిన. దాని తర్వాత అడిగిన, ఒకటి చెప్పనా అనేసన్నా, చెప్పు అని. నా కోసం ఇది ఒకటి చేయన్నా ఏంటి అంటే, ఆయన బేసిక్గా 1 year తర్వాత మ్యారేజ్ చేసుకుందామని అనుకున్నాడు, అంటే ఈ సమ్మర్ 2026 సమ్మర్లో చేసుకుందాం అనుకున్నాడు. సో మనం ఎంగేజ్మెంట్ చేసేసుకుందాం మామ అన్నాం. ఎంగేజ్మెంట్ దేనికి అన్నాడు.
మామ నాకు నువ్వు వచ్చినావు కదా తీజ్కి, అక్కడ వాళ్ళెవరికి నువ్వు నా మనిషి అవనే తెలియదు. వాళ్ళందరి ముందు నేను ఓపెన్గా ఉండలేకపోయినా, నీకు వాటర్ ఇవ్వలేకపోయినా, కర్చీఫ్ ఇవ్వలేకపోయినా, నువ్వు ఏదో ఒక అనాథలాగా అనిపించింది. నేను ఉండంగా నువ్వు అలా ఉండడం నాకు అస్సలు నచ్చలేదు. ఇప్పుడు ఇమ్మీడియట్గా మనం ఎంగేజ్మెంట్ చేసుకుందాం అన్నా. నేను షాకు. అంటే తను నన్ను చూడలేకపోయింది అక్కడ, అట్లా ఎవరు వాటర్ ఇవ్వలేదు అంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారులే, కానీ తను అట్లా అనుకుంది. నా వల్ల కాలేదు అసలు. అంటే నా మనిషి ఒక అనాథ లెక్క అక్కడ తిరగడం ఏంది, అస్సలు నచ్చలే నాకు. ఇంకా ఎవరు ఏమనుకుంటే ఏంది అనుకున్నా, ఇంకా మనం ఎంగేజ్మెంట్ చేసుకుందాం అనుకున్నా. ఆ రోజు డిసైడ్ అయిపోయినాం. ఆ ఒక్క రోజు కోసం, ఆ ఒక్క రోజు అట్లా చూసినందుకు కథ ఎమ్మడే ఎంగేజ్మెంట్ పెట్టేసుకున్నాం. ఇంకా October 18 మా ఎంగేజ్మెంట్. ఇది జరిగింది ఆల్మోస్ట్ 2 months బిఫోర్. నెక్స్ట్ వీక్లోనే ఎంగేజ్మెంట్ పెట్టుకుందామని అనుకున్నాం, కానీ ముహూర్తాలని వీళ్ళు వాళ్ళు రిలేటివ్స్ రాకపోవడం, కొన్ని సిచ్యువేషన్స్ బేస్డ్ మేము పెట్టుకోలేకపోయినాం అనమాట. సో ఇంకా ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాము. అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకొని, ఇయరింగ్స్ కొనుక్కొని ఎంగేజ్మెంట్ చేసుకున్నాం. ఆ రోజు ఈయన మా ఆయన, నేను వాళ్ళ ఆవిడ. సో అలా దాని తర్వాత ఇంకో ఫెస్టివల్ వచ్చింది, వినాయక చవితి. వినాయక చవితికి కూడా ఫుల్ అంటే ఫుల్ లాన్ రచ్చ చేస్తాం మా విలేజ్లో మేము. అంటే డివైడ్ లాగా అన్నమాట. మా భూక్య అన్నమాట మాది. సో మా వాళ్ళు, మా అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, పిన్ని, బాబాయిలు, తమ్ముళ్ళు అందరం కలిసి ఒక దగ్గర ఎంజాయ్ చేస్తాం. ఆ రోజు అది ఇదేంటి వినాయక చవితికి మళ్ళీ ఈయన వచ్చిండు, ఇన్వైట్ చేసినాం. ఆ రోజు అంటే తీజ్ రోజు అయితే ఏదైతే ఎవరు అంత కేర్ చేయకుండా ఎట్లా ఉన్నారో, సేమ్ వినాయక చవితి రోజు బావా నువ్వు మా బావ, ఇప్పుడు మా ఇంటి అల్లుడు, మా ఇంటి మనిషివి రా రా అని ఇంతమంది ఈయన దగ్గరికి తీసుకొచ్చి డాన్స్ చేసారు. నాకైతే అసలు ఫుల్ హ్యాపీ. ఈయనకి స్వెట్ వచ్చిన, నేను కర్చీఫ్ ఇవ్వగలిగిన, టవల్ ఇవ్వగలిగిన, వాటర్ ఇచ్చిన. ఆ రోజు కలర్లు పూసుకున్నాం మేము. అసలు ఫుల్ లాన్ ఎంజాయ్ చేసినాం. నేనైతే ఆ రోజు ఖుషి. ఇలాంటి రోజు రావడం కోసం నేను ఎదురు చూసినా అన్నమాట. సో నా మనిషి అట్లా నాకు ఒంటరిగా ఉండడం అనేది అస్సలు నచ్చదు. నేనుండగా, ఎస్పెషల్లీ నేనుండగా, నేను లేనప్పుడు జరిగేటి నా కంటికి కనిపించవు, కానీ నేనుండగా నా కళ్ళతో నేను అలా చూడలేను. అది కేవలం నా ఫోర్స్ వల్లే జరిగింది. ఇష్టం ఉంది కానీ కొంచెం టైం తీసుకొని చేసుకుందాం అనుకున్నాడు. ఇక దాని తర్వాత ఒక 8 months టైం తీసుకున్నాం. 8 months తర్వాత June 2nd పెళ్లి చేసుకున్నాం. మళ్ళీ 45 days లీవ్ తీసుకున్నాను నేను ఆఫీస్లో. 45 days లీవ్ తీసుకొని మా ఇల్లు కన్స్ట్రక్షన్ చేయించుకున్నాం. వాళ్ళ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినాం. కొంచెం కన్స్ట్రక్షన్ ఉంటే అదంతా మోడిఫికేషన్స్ చేసుకొని అందరికి కార్డులు పంచేసి ఇచ్చేసి డమ్ 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 యే June 2nd is our marriage day. మ్యారేజ్ కి మేము కష్టపడ్డాం కదా 1 month నాన్ స్టాప్. ఇప్పుడు మా కలర్లు ఉన్నాయా, ఇవి మా ఒరిజినల్ కలర్లు. మా పెళ్లి ఫొటోస్ కొన్ని నేను మధ్యలో యాడ్ చేస్తా, మీరు చూస్తే అంటారు మీరే. ఎందుకంటే మిట్ట మధ్యాహ్నం ఇప్పుడు మనము రేగులు పెట్టాలి, స్లాబ్ వేయాలి అంటే మే మంత్ మొత్తం వర్క్ ఎండలనే. మా ఇంటి కాడ వరకు, వీళ్ళ ఇంటి కాడ వరకు, ఇటు తిరుగుడు అటు తిరుగుడు, ప్రీ వెడ్డింగ్ షూట్ల కానీ అటని ఇటని. అస్సలు నేనైతే ఒక బొగ్గే అయిపోయినా. ప్రీ వెడ్డింగ్ షూట్ లో అయితే మా ఫొటోస్ ఎట్లున్నాయి తెలుసా, హైలైట్ అని తెలుసా. మ్యారేజ్ లో కొన్ని మూమెంట్స్ మీకు షేర్ చేసుకోవాలి. నేను మ్యారేజ్ నేను ఎలా అనుకున్నానో అలానే జరిగింది. నేను ఎలా మేమిద్దరం ఎలా అనుకున్నాం అలానే జరిగింది. మేము ఎలా చేసుకోవాలనుకున్నాము అలానే చేసుకున్నాం. ఎగ్జాక్ట్లీ అలానే చేసుకున్నాం. ఎంత ప్రీ వెడ్డింగ్ షూట్ అనుకున్నాము, అది దబ్బనైపోవాలని చెప్పి చాలా నైట్ లైట్. మా ఆయన, మా అత్తమ్మ, మా చిన్నోడు, నేను, ఇంకో నడిపోడు, మేము అందరం కలిపి కూలోళ్ళం. మా మామయ్య ఒకడు మేస్త్రి. అలా ఇల్లు కన్స్ట్రక్ట్ చేసేసి అది కన్స్ట్రక్షన్ అయిపోగానే ఈ పెయింటింగ్, సీలింగ్ అనేది మన చేతిలో ఉంటుంది కదా, వాళ్ళే వచ్చి చేసుకొని వెళ్ళిపోతారు కదా. ఆ టైంలో మేము ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకున్నాము. ప్రీ వెడ్డింగ్ షూట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మా ఇంట్లో హల్దీ చేసినాము. మా ఇంట్లో హల్దీ అయిపోయిన తర్వాత వీళ్ళ ఇంట్లో హల్దీ చేసినాము. వీళ్ళ ఇంట్లో హల్దీకి మా ఇంట్లో వాళ్ళందరినీ పంపించినాం. సిటీలో ఉంటారు కదా, ఇప్పుడు విలేజ్లో అనుకోండి, విలేజ్లో మన ఇంట్లో వేస్తున్నప్పుడు విలేజ్ వాళ్ళందరూ వస్తారు, చాలా హడావిడి ఉంటుంది. సిటీలో వచ్చేసి చాలా తక్కువ మంది వస్తారు కదా. సో వీళ్ళ ఇంట్లో హడావిడి ఉంటుందేమో అని చెప్పేసి మా ఇంట్లో వచ్చిన రిలేటివ్స్ అందరినీ, మా అన్నయ్య, మా పెద్దమ్మ కొడుకు బొలోరో ఉంది, ఆయన దాంట్లో అందరినీ ఎక్కించేసి ఇంటికి పంపించేసిన. వీళ్ళందరూ అక్కడ ఎంజాయ్ చేసి మళ్ళీ వచ్చి మా దగ్గర మేము సంగీత్ డాన్స్ అదే వీడియో చూసారు కదా, ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది మనది. నెక్స్ట్ డే చర్చ్లో పెళ్లి, క్రిస్టియన్స్, మా ఆయన వాళ్ళు క్రిస్టియన్స్. చర్చ్లో వెళ్ళిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక వీళ్ళ ఇంటికి వచ్చేసినాము. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇద్దరం కలిపి రిసెప్షన్ ఒకటే దగ్గర పెట్టేసాం. ఫంక్షన్ హాల్లో రిసెప్షన్ అయిపోయింది. రిసెప్షన్ అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ వచ్చేసి వీళ్ళ ఇంటి దగ్గర వేశారు. హైలైట్ కూడా ఏంది తెలుసా, మా ఇంటి దగ్గర పెళ్లి చర్చ్లో అయిపోయిన తర్వాత డైరెక్ట్ మా ఇంటికి వెళ్ళినాం. మా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక మా ఇంటి దగ్గర ఊరేగింపు ఉంటుంది కదా, ఇంకా బయటికి పంపించేసిన తర్వాత ఇక నేను కార్లో కూర్చున్నా. బయట డాన్స్ వేద్దామంటే ఇంకా అప్పుడు కొంచెం ఇక పెళ్లిలో ఇష్యూస్ జరుగుతూనే ఉంటాయి. గొడవలు తాగేసి ఇక గొడవలు చేసారు. ఇక మధ్యలో మమ్మల్ని పంపించేసారు. ఇక మేము నెక్స్ట్ డే ఫంక్షన్ అయిపోయిన తర్వాత వీళ్ళ ఇంటి దగ్గర మాత్రం
దారుణంగా అంటే దారుణంగా డ్యాన్స్ చేసారు. 7:30, 8 వీళ్ళ ఇంటి దగ్గర రీచ్ అయిపోయినాం. ఇంకా అప్పటికే ఫ్రెండ్స్ వస్తారు, రిలేటివ్స్ వస్తారు, మందు బాటిల్ ఇవి అవి వీళ్ళందరూ తెచ్చుకొని ఇంకా వీళ్ళందరికీ పోసేశారు, అందరు తాగేశారు. ఇంకా మా ఆయన కోసం కూడా సీక్రెట్ ఎవరికి చెప్పొద్దు. మా ఆయన కూడా మా ఆయనకి ఒక రెడ్ వైన్ తెప్పించి కార్లోనే తెప్పించిన వాళ్ళ మరిది ఉన్నాడు, బొమ్మరిది కొంచెం చికెన్ తీసుకొచ్చిండు, ఇంట్లో చికెన్ తీసుకొచ్చేసిండు. ఆ చికెన్ ఇది 2 కలిపి తినేసి తాగేసిండు. నాకు అప్పటికే ఫుల్ నిద్ర వస్తుంది. డాన్స్ ముందు రోజు మా పెళ్ళికి మేము ఫుల్ డాన్స్ వేద్దాం అనుకున్నాం, కానీ మా ఇంటి దగ్గర గొడవ అయింది. వీళ్ళ దగ్గర వచ్చేసి కొంచెం పాసిబిలిటీ ఉంది కాబట్టి తాగేసి సరే మామ నేను డాన్స్ వేస్తాను నేను అన్నాడు. సరే వెళ్ళు డాన్స్ వేసుకున్నా. ఇంకా ఈయన డాన్స్ వేసుకున్నాడు. నేను వైట్ టవల్ని అడ్డంగా పెట్టేసుకొని ముందు 2 సీట్లకు అడ్డంగా పెట్టేసుకొని విండోస్కి మొత్తం గ్లాసెస్ వేసేసుకొని బ్లాక్ది షీట్స్ ఉంటాయి కదా, షీట్స్ వేసుకొని ఇంకా పడుకున్నాను. వెనకాల పోయి బయట డాన్స్ వేసిండు. నేను 9 o'clock పడుకున్నా. అరౌండ్ 9 o'clock నేను పడుకుంటే ఎప్పుడు లేచిన ఎగ్జాక్ట్లీ నైట్ 12కి లేచిన ఇంకా చేస్తూనే ఉన్నారు. పిలిచిన బాబాయ్ని పిలవ్వా అని చెప్పేసి వీళ్ళ కూతురికి చెప్తే బాబాయ్ని పిలిస్తే నేను తర్వాతకి వస్తాను చెప్పు అన్నాడు. నేను అన్నా ఇంకా పిలిచి మళ్ళీ ఆయనని పిలవమని చెప్పు, ఆయన డ్యాన్స్ వేసుకొని రేపు పొద్దున్న రమ్మని చెప్పు, నాకు నిద్ర వస్తుంది, నాకు ఓపిక లేదు, నేను వండుకుంటా అని చెప్పిన. అంతే వితిన్ సెకండ్స్లో ఆఫ్ చేయించేసిండు. డీజే ఆఫ్ చేయించేసి సరే వదినకి బాగాలేదంట, నిద్ర వస్తుందంట అని చెప్పేసిండు. వదినకి హెడేక్ వస్తుందంట. అంటే అప్పటికి సరిగా ప్రాపర్ స్లీప్ లేదు. 2-3 రోజుల నుంచి బాగా అప్పటికి 1 month బాగా కష్టం చేసినాం కదా. సో అదంతా ఒకటేసారి రిలాక్స్డ్ మోడ్లోకి వెళ్ళేసరికి రోగాలన్నీ బయటకు వచ్చినట్టు హెడేక్, వామిటింగ్ అట్లా అనిపించింది ఇంకా. సో అప్పటికప్పుడు వదినకి బాగాలేదు, నువ్వు వెళ్ళిపో, డీజే ఆఫ్ చేయించేసి ఇక నన్ను తీసుకొని లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రొటీన్ గేమ్స్ ఉంటాయి కదా, వాటర్లో ఉంగరం వేయడము, దాల్చిన చెక్క నోట్లో వేయడం. మా ఆయన మామూలు ఎక్స్ట్రాలు చేయలేదు అసలు ఆ రోజు. మరి మనకు అట్లాంటిది కదా, అట్లాంటివే కావాలి. అట్లాంటప్పుడే కదా మన ప్రభావం చూపించాలి అందరిలో. అదే ఇక ఆ రోజు అలా గేమ్స్ ఆడేసిన తర్వాత చలో ఇక వెళ్ళిపోయినాం. ఇంకా నెక్స్ట్ డే ఇక కట్ చేస్తే ఇక 16th డే తర్వాత మా ఇంటికి వచ్చినాము. 16th మా ఇంటి దగ్గర ఫెస్టివల్ చేసుకొని నెక్స్ట్ 17th డే ఇంకా హైదరాబాద్ వచ్చేసినాం. ఇంకా 17th డే నుంచి హైదరాబాద్లో నేను డ్యూటీలో జాయిన్ అయిపోయినా. ఇంకా ఆయన పని కూడా ఆయన స్టార్ట్ అయిపోయింది. అలా మా మ్యారేజ్ అలా అయిపోయింది అన్నమాట. పార్ట్ 3 ఏంటి అంటే మా అత్తమ్మ మా మామయ్య పెళ్ళికి ముందు మన లైఫ్ ఒకలా ఉంటుంది, పెళ్ళి తర్వాత ఒకలా ఉంటుంది, ఎలా మారింది, మా అత్త మామలకి నేను ఎంతగా నచ్చాను, బిఫోర్ మాట్లాడాను నచ్చాను, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నేను అలానే బ్రతుకుతున్నానా ఉన్నానా అనేది వాళ్ళ మాటల్లో పార్ట్ 3లో చూద్దరు. మా అత్తమ్మని, మా మామయ్యని, మా అమ్మని, మా నాన్నని మిమ్మల్ని పరిచయం చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అఖిల్ వ్లాగ్స్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. ఇదే మా పొలం.